బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్రెడ్డికి చట్టాలపై కేటీఆర్ బోధనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రెడ్ బుక్, కాకీ బుక్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు అర్థం లేదని పేర్కొన్నారు. కాకీ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పటికీ కీలకమని ఆయన గుర్తు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో పోలీసులను ఎలా వినియోగించారో ప్రజలకు బాగా తెలుసని చామల అన్నారు. అప్పటి ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ కాలంలో వ్యవస్థలను ఎలా ఉపయోగించారో అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి మళ్లీ వస్తామనే ఊహల్లో ఉండకుండా వాస్తవ పరిస్థితులను అంగీకరించాలని కేటీఆర్కు సూచించారు. పింక్ బుక్, రెడ్ బుక్ వంటి రాజకీయ నినాదాలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో చట్టాన్ని తమకు అనుకూలంగా మలిచారని విమర్శిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తుందని చెప్పారు. ప్రజలు గత పాలనను గమనించి తీర్పిచ్చారని, అందుకే బీఆర్ఎస్ ను అధికారంలో నుంచి దూరం పెట్టారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం పోలీసులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించిందని, చట్ట పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. రాజ్యాంగంపై కాంగ్రెస్కు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. కేటీఆర్ తన పాలనలో జరిగిన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రతీకార రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన సమాధానమిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని, ఎవరైనా తప్పు చేస్తే చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.